జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్కి అర్హత లేదు, హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు, సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి ట్విట్టర్ వేదికగా అంటే సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక పోస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ పోస్ట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మెయిన్గా కడప జిల్లాలోని కాశీనాయన మండలం అని కాశీనాయన జ్యోతిక్షేత్రం ఏదైతే ఒక ఆశ్రమం ఉందో ఆ ఆశ్రమానికి సంబంధించి కొన్ని భవనాలు అటవీ శాఖ పరిధిలో ఉన్న కొన్ని భవనాలు అయితే రీసెంట్ గా అటవీ శాఖకు సంబంధించిన అధికారులు అయితే కూల్చివేయడం అయితే జరిగింది. మరి ఈ భవనాలు కూల్చిన విషయం అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదనేది అయితే ఇక్కడ వార్త అయితే బయటకు రాలేదు. కానీ ఆల్రెడీ దాని మీద కీలకంగా చూసుకుంటే మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు. ఎక్కడ వరకు కూల్చిన ఆ భవనాలు ఏవైతే ఉన్నాయో అక్కడితో ఆపేయండి, సొంత నిధులతో మళ్ళీ కట్టేస్తానని చెప్పి ఆ ఆశ్రమానికి చెందిన పెద్దలు ఎవరైతే ఉంటారో, పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అయితే మెయిన్ గా అటవీ శాఖ పరిధిలో ఉంది, టైగర్ జోను, చాలా రిస్క్ ఏరియా అని చెప్పి అక్కడ ఆ అటవీ ప్రాంతంలో ఉన్న కొన్ని భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కూల్చడం జరిగింది. మిగిలినవన్నీ కూడా అలాగే ఉన్నాయి. అక్కడ ఎప్పుడూ కూడా నిత్య అన్నదానం అనేది జరుగుతుంది. చాలా వేల మంది, లక్షల మంది భక్తులు కూడా అక్కడికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఈ కాశీనాయన క్షేత్రానికి సంబంధించిన భవనాలు ఏవైతే ఉన్నాయో అవి కూల్చడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అర్హత లేదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సనాతన ధర్మం గురించి నీతులు చెప్పే అర్హత లేదని చెప్పి సోషల్ మీడియా వేదికగా మండిపడడం అయితే జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత జిల్లాలో ఉన్న కాశీనాయన క్షేత్రం గుర్తొచ్చింది. కానీ గత 5 ఏళ్ళు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్వేది రథం తగలబెట్టేశారు. మెయిన్గా చాలా గ్రామాల్లో కానీ చాలా ఊళ్ళలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల హిందూ దేవాలయాలకు సంబంధించిన విగ్రహాలు పగలగొట్టారు, చేతులు విగరగొట్టారు, తలలు పగలగొట్టారు. మెయిన్గా గుడుల మీద దాడులు చేశారు. అంతేకాకుండా హుండీ దొంగతనాలు చేశారు. ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగతనంగా అతిక్రమించడం జరిగింది, దొంగ రిజిస్ట్రేషన్లు జరిగింది. మెయిన్గా తిరుపతి లడ్డు ఏదైతే ఉందో అందులో కల్తీ జరిగిందని చెప్పి చాలా ఆరోపణలు అయితే వచ్చినాయి. మెయిన్గా తిరుపతిలో చాలా రకాలుగా అవినీతి జరిగింది. మెయిన్గా శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి అవినీతి జరిగింది. అంతేకాకుండా విఐపి బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ, పర్యాటకులు వచ్చే దర్శనాలు ఏవైతే ఉన్నాయో విఐపి దర్శనాలు కానీ, ఇలా రకరకాలుగా ఒక రకమని కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల మీద కానీ హిందూ దేవుళ్ళ మీద గత 5 ఏళ్ళు కూడా ఎన్నో అరాచకాలు జరిగినాయి, ఎన్నో అవినీతులు జరిగినాయి. మరి అప్పుడు గుర్తురాని జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం అనేది, హిందూ ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది ఇప్పుడు కడప జిల్లాలో ఉన్న కాశీనాయన క్షేత్రం మీద అధికారులు తెలిసి తెలియక అట్లి పగలగొట్టడం అయితే జరిగింది. గత 5 ఏళ్ళు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో కూర్చున్నారు, రాష్ట్రానికి పెద్ద కింద ఉన్నారు. మరి ఈయనకి అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? ఇక్కడ గత 5 ఏళ్ళు కూడా ఆయన హిందూ అనే ఒక ముసుగులో ఉన్నారు తప్పితే ఆయన ఎక్కడ కూడా పూర్తి హిందూ కాదు. యాక్చువల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా అంటే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలకమైన గుడుల్లో ఆయన ప్రత్యేక పూజలు చేయడమే కానీ, అభిషేకాలు చేయడమే కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. ముఖ్యంగా మనకు చూసుకుంటే తిరుపతిలో జరగవలసిన ప్రతి కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథి కింద, సీఎం కింద జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో హాజరయ్యారు, కొన్ని సందర్భాల్లో హాజరు కాలేదు. ఈవెన్ ఒక సందర్భంలో చూసుకుంటే కీలకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయిన భారతమ్మ గారు గుడికి రారు, కేవలం చర్చికి మాత్రమే వెళ్తారని తెలిసి కూడా ఆవిడ కోసం అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ లో దాదాపుగా 2 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించి వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ సెట్ ఏదైతే ఉంటుందో, అంటే దేవుణ్ణి కూడా ఇంటికి తెచ్చుకొని ఒక సెట్ రూపంలో చేసి అక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకు అని అంటే భారతమ్మ గారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేరుగా గుళ్ళోకి వెళ్ళి పూజలు పునస్కారాలు చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నచ్చని పని కాబట్టి దానివల్ల మీడియా అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఖచ్చితంగా చాలా మంది కూడా మనల్ని తప్పు పడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన తాడేపల్లి ప్యాలెస్ లో ఎవరిని కూడా బయట వాళ్ళని అలౌ చేయకుండా తాడేపల్లి ప్యాలెస్ లో గుడి సెట్ వేయించుకొని అక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను గుడి దగ్గరికి వెళ్ళడం మానేసి గుడిలో ఉన్న దేవుడిని తన దగ్గర తెచ్చుకున్నారంటే ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ అయిన డిప్యూటీ సీఎం గారిని హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, చిత్తశుద్ధి లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్లు, లోకల్గా ఉండే నాయకులు ప్రతి ఒక్కరు కూడా మెయిన్గా సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్తున్నారు. మరి గత 5 ఏళ్లు కూడా హిందూ దేవాలయాల మీద అన్ని దాడులు జరుగుతుంటే ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడే కానీ, కార్యకర్త కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ కనీసం నోరు విప్పలేదు. అంతర్వేది రథం తగలబెట్టేసి అందులో కీలకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని చెప్పి ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఎటువంటి విచారణ అనేది లేదు. ఇప్పుడు ఆ కేసు ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నీకు అర్హత లేదు, చిత్తశుద్ధి లేదు, సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పి మాట్లాడుతున్నారే, మరి గత 5 ఏళ్లు కూడా మీకు ఆ హక్కు లేదంటారా? మీకు నచ్చిన పనులన్నీ చేయించుకొని హిందూ దేవాలయాల మీద వచ్చిన ఆస్తులు కానీ, మెయిన్గా ఆ సంపద ఏదైతే ఉందో ఆ సంపద అంతా కూడా క్రిస్టియన్ మతానికి చెందిన పాస్టర్లందరికీ కూడా ఒక ఊర్లో ఎన్ని చర్చిలు ఉంటే అన్ని చర్చిలకు పాస్టర్కి 5,000 10,000 అని చెప్పి ఉచితంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేదు. కానీ హిందూ దేవాలయాల మీద వచ్చిన సంపద ఏదైతే ఉందో, ఆదాయం ఏదైతే ఉందో అది తీసుకువెళ్ళి క్రిస్టియన్ మతస్థులు ఎవరైతే చర్చి పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారే. మరి దీన్ని ఏమంటారండి? దీన్ని చిత్తశుద్ధి అంటారా? దీన్ని అర్హత అంటారా? చెప్పండి. ఏది ఏమైనా కానీ మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించాలండి. గత 5 ఏళ్లు కూడా మీ హయాంలో హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద, గుళ్ళ మీద, మెయిన్గా విగ్రహాల మీద ఎన్నో దాడులు జరిగినాయి, ఎంతో అవినీతి జరిగింది. దానికి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి సమాధానం లేదు. ఈరోజు తెలిసి తెలియక ఒక చిన్న పొరపాటు జరిగితే దాన్ని పవన్ కళ్యాణ్ మీద ఆపాదించి ఏదేదో మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి మీ మనస్సాక్షితో ఆలోచించుకోండి. గతంలో మీరు చేసిన దానికి ఇప్పుడు వీళ్ళ చేస్తున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది.